నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా రోజుల తర్వాత అయితే వచ్చినాము. ఇంకా వీడియోస్ అయితే ఇప్పుడు నుంచి అయితే డైలీ అయితే వస్తాయి. బొట్టురాజా అనేసి దొడ్డికి పోయే చెమ్ము గుర్తుకే మన ఓటు అని వీడియో అయితే తీసినామన్నా. చాలా ఫన్నీగా అయితే వచ్చింది నా వీడియో మొత్తం. చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి చూడండి నా. ఉంటా. నమస్తే అన్న. కాదు బాడీ గార్డులు, మనము కోనంతల్లో మనకు బాగా ఎంకరేజ్మెంట్ ఓట్లు దండిగా వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రచారానికి ఇంకా ఊరికే పోదామా? పాండి పోదాం. ఇంకా ఇప్పుడు కోనంతలో పోదాం. బాడారా ఎట్టండి? ఏమన్నా సమస్యలు ఉన్నాయా? నువ్వు అటనిది ఏమన్నా ఉన్నాయి సమస్య? కూర్చో కూర్చో. చెప్పండి. ఏమన్నా ఏమన్నా ఉన్నాయి సమస్య? నీటి సమస్య ఉంది సార్. నీటి సమస్యనా? ఇట్లా వంకకు నీళ్ళు ఏం పంపించినాము, 3-4 రోజుల్లో వచ్చాయి. మళ్ళీ కొండల లేక ఇంట్లో కాగలేక ఎవరు పంపించారు? లేక బోర్ చెడిపోయింది, బోర్ వేయించున్నాము. కొత్త బోర్ ఎప్పుడు? ఇప్పుడు చెడిపోయింది, కొత్త బోర్ వేయించాము. మీరు బొట్టు గుర్తుకు ఓటు ఏంటంటారు? ఓటు అయితే మాకు అభివృద్ధి లేదు. ఇప్పుడు కరెంటు వైర్లు అంతా బాగా వస్తున్నాయి, కరెంటు గిరెంటు అంతా. కరెంట్ ఎవరు పట్టుకోలేదు మా ఊళ్ళో. నీళ్లు లేవు సార్ మాకు. నీళ్ళు అదే పంపించినాం. నీళ్లు సరే కుండ నిండింది, వచ్చాయి ఈరోజు. సరేనండి సార్. పోయిస్తాం, మళ్ళీ ఊర్లోకి వచ్చాం. ఏమన్నా ఉన్నాయి సమస్యలు ఊర్లో? ఊర్లో సమస్యలు దండిగా ఉన్నాయి రెడ్డి. ఏమేమి ఉన్నాయి చెప్పాలప్ప? నీటి సమస్య ఉంది, ఎండలకాలము. నీళ్లు పంపించిన వద్దు అవన్నీ అడిగినాడు. నీళ్లు పంపించాము, ఇంతవరకు రాలేదు. ఏపల్ల కుంట నిండాలని మురుగునీరు సౌకర్యం చూడండి, అట్లా ఇంటి ముందర ఎక్కువ ఉన్నాయి మురుగంతా. అదే కాలువలు పెట్టిల్లని ఉన్నాం, కాలువలు సిమెంట్ అంతా తెప్పించి దోమలు ఎక్కువ ఉన్నాయి, బ్లీచింగ్ పౌడర్ కొట్టండి. దోమలకు బ్లీచింగ్ పౌడర్ కాదు, ఇంటికి ఒకటి కరెంట్ బ్యాట్ ఇస్తాను. ఇంటికి కరెంట్ బ్యాట్ ఇస్తారా? పని చేస్తుందా కరెంట్ లేకుండా? కరెంట్ లేకుండా కూడా ఇట్లా అంటే అయిపోయి ఈగలు అన్ని చచ్చిపోతాయి. అదే నీళ్ళన్నీ బాగా వస్తున్నాయి కదా. అదే బోర్ చెడిపోయిందంటే మళ్ళీ వేయించినాం. బోర్ చెడిపోయింది, చేయించినారా? ఎండలకాలం కదా, నీళ్ళు వచ్చేటట్టు ఇప్పుడు వచ్చానండి. ఎట్ట పోతున్నావు? వీటి దాకా పోయేస్తారు అట్లా ఊరు పెట్టి. సరే, ఈసారి కూడా మన పార్టీనే గెలిచాలి. ఖచ్చితంగా ఓటేస్తాం మీకు. బిర్యానీ ఇప్పించ అంటే ఇంతమంది వచ్చినారు స్వామి. బిర్యానీ ఎవరికి ఇప్పిల్లారా? బిర్యానీ ఇంతమందికి బిర్యానీకి లెక్క లేదరా నాకు స్వామి. ఎట్ట చెప్పు, బిర్యానీ అందరికి ఇప్పించాలి. అరసండి గట్టిగా. బాగున్నావా? ఎట్టా ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయా? సమస్యలు చాలా ఉన్నాయి. ఏం చేస్తావు చెప్పు, ఏమన్నా సమస్యలు? మన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలన్నా నేను? ఏం కావాల మళ్ళా? బొట్టురాజు లేడు, ఎక్కడ పోయినాడు? నేనే బొట్టురాజా. నువ్వేనా? అయ్యో నాకు తెలియదు, నాకు తెలియదు కదా ఇవన్నీ. యా ఊరు? నాది ఇక్కడే పక్కన పల్లె. ఇట్లా దావుంటి పోతా అంటే మీరు వచ్చి కనపడితే మాట్లాడితే ఎట్లా ఏమడి? అది ఎట్లా ఏమైనా సమస్యలు ఉంటే ఏంటి కావాలంటే మేము తీరుస్తాం. నువ్వు చేస్తానంటే మాకు చాలా సమస్యలు ఉన్నాయ్యా. అదే చెప్పాలి, ఒక్కొక్కటి చెప్పు. ఏం సమస్య చెప్పాయి? ఏం సమస్య చెప్పాయా? ఏంది మీకు? నాకు చాలా సమస్యలు. నీళ్ళ సమస్యలు అట్టా? నీళ్ళ సమస్యలు అయితే లేదు, ఎండలకాలం కదా. నీళ్ళేమో ఇచ్చినా ఎప్పల కుంట నిండితే వస్తాయి రేపమన్నాడు. అదే మేము రైతులం కదా, మేమెందుకు ఇబ్బంది పడతాను అయ్యా. ఊరంతా అదే అడుగుతున్నారు. మరి నువ్వు చెప్పయ్యా నాకు. నీళ్ళు ఇస్తాం, పార్నపల్లి డ్యామ్ లో లేవు, నీళ్ళు అన్నీ అయిపోయినాయి. ఏంటికి లేవు? అన్ని నీళ్ళు ఇక్కడికి ఎక్కడ పెట్టినారు? వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారు? యాడ గేట్లు దాటలే ఈ నీళ్ళు, గేట్లు నిండితే ఇస్తాం మళ్ళా. మరి అదే మా బాధ. అదే మేమేందో కాయ కష్టం చేసుకొని మేము బతుకుంటాము. ఈసారి కూడా మా పార్టీకి ఓటేసి గెలిపిండి. మేము ఏమంటే ఈసారి బాగా వచ్చాయంట. ఖచ్చితంగా మీకే వేస్తాము. మా ఊర్లో కూడా అందరితో మాట్లాడి నీకే ఇస్తాము. మళ్ళా పక్క ఊర్లో ప్రచారం ఉంది, పోయిచ్చాం మళ్ళా. సార్ నమస్తే సార్. బాగుండా సార్? బాగుండా. ఎట్లా ఏమన్నా సమస్య? ఏం చేస్తా సార్, నీళ్ళు లేవు మా ఊర్లో. నీళ్ళు లేవు, ఒక కోనంతలో నీళ్ళు నీళ్ళు లేవు సార్. అదే పైపులకేమో నీళ్ళు ఇచ్చినావు, మోటార్లు చెడిపోతున్నాయి. ఎట్లా సార్ అవన్నీ మాకు ఎట్లా తెలుస్తుంది సార్? అయిపోయి రెడ్డి నువ్వు ఫోన్ చేస్తే మేము బట్టలు అయితే రెడీగా అందిల్లా. మేము లేని వాళ్ళు లేరు. పార్నపల్లి ఎట్లే పోయింటే 2 రోజులు కాదు సార్, ఆటో బాడికి అవన్నీ ఎవరిస్తారు సార్ మాకు? మేము అందుకే ఇంటికాడ ఎత్తుకుంటాను సార్ నేను. ఎన్ని సమస్యలు లేవు ఇప్పుడు ఎండాకాలం సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకి. ఇప్పుడు ఎగపల్ల కుంటులే కుంట నిండింది, మాకు నీళ్ళు రాలేదు సార్. అదే ఇప్పుడు ఈ పక్కకి ఇచ్చినాం, నీళ్ళు రాలేదు సార్. రాలేదు, సాయంత్రానికి వచ్చాయి. ఎట్లా వస్తాలే సార్? నువ్వు కూడా చెప్తే అవుతుంది సార్. అవి ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ వాళ్ళేందో వాళ్ళ సమస్య చూసుకుంటున్నారు సార్.
వచ్చాయి రేపు సాయంత్రానికి చెర్లోపల్లికి ఇచ్చినాం ఈరోజు. చెర్లోపల్లి మా ఊరు దాంట్లో పోయి సార్ అవి అట్టా పార్నపల్లి డ్యామ్ నుంచి ఇట్లా రివర్స్ ఇచ్చినాం. ఏమో సార్ మాకేం అర్థం కాదు కానీ అడగండి మాకు నీళ్ళు లేవు సార్. కట్టినాడు ఏరా ఇడిసలేదా చూడు చెర్లోపల్లికి ఈ మా కోలంతలు నీళ్ళు లేవు కదన్నా. మాకు లేక మేము ఒకసారి పడతాం ఇంటికాడ దుకున్నాం అయిపో రెడ్డి ఫోన్ చేస్తాడు బస్సు ఎక్కుతాడు లే పట్టదే అంటాడు మేము ఏం చేయాలి సార్? ఈ పిల్లోడు ఏమైతాడు నీకు? వీడు అల్లుడు సార్ చూడు ఎండకి ఎట్టున్నాడు చూడు సార్. ఏం చదువుతున్నావు? చదువుతున్నా. ఏ స్కూలు? పాండపల్లి. స్కూల్ పేరు? నా కోసం ఎండకు వచ్చాడు సార్ ఇంటికాడికి. అవునా? నా కోసం ఎండకు వచ్చినావా? పేరు ఏం పేరు నీ పేరు? గంగావీర జగన్. గంగావీర జగనా? ఏం తిన్నావు పొద్దున? మాకు నీళ్ళు ఇప్పిస్తారు సార్. ఇప్పిచ్చప్ప పైపు నిండింది నీళ్ళు వచ్చాయి రేపు సార్. మా వంకలో నీళ్ళు లేక ఎండకి ఎంత ఒకసారి పడతాను చూస్తున్నావు సార్ నువ్వు. అది ఇడిచినా వచ్చాయి రేపు సాయంత్రానికి. ఎప్పుడు సార్ వచ్చేది? రేపు సాయంత్రానికి వచ్చాయి. ఏమో సార్ మమ్మల్ని అయితే చాలా అనదొక్కేస్తాము సార్ మీరు. రేపు ఓటు మాకు ఎత్తారంటే చెప్పండి మీకే మేము సార్. నువ్వు ఎవరు మాకు నీళ్ళు ఇస్తే వాళ్ళకి ఎత్తాం సార్ ఓటు మేము. ఈ మా ప్రభుత్వమే అది ఉండేది ఇప్పుడు మేమే ఇస్తాం నీళ్ళు. సరే సార్ అట్టే కానీ మీరు ఎట్లా చెప్తారు సార్. మేము ఏందో అదేమంటారు నాకు చదువు రాదు సార్. మేము అంతా చదువు రాదు సార్. నాకు మాకు గుర్తు తెలుసు కదా చెమ్ము గుర్తు. సరే సార్ అట్లా సార్ నాకు అట్లా చెప్పండి సార్ ముందు నాకు తెలుసు సార్. అది దొడ్డికి చెమ్మెతో పోతాం కదా బాత్రూమ్ ఇదే మా గుర్తు. రైట్ సార్. ఈ గుర్తుకే ఓటే ఇట్లా అట్లా దొడ్డికి పోయేది కదా సార్. ఇది చెమ్ము గుర్తే మంది వేస్తాం సార్ ఖచ్చితంగా వేస్తాం. అదే దొడ్డికి దీంతోనే కదా సార్ పోయేది మేము. మళ్ళీ టెంకాయ గుర్తు వాళ్ళకి వేసావు మళ్ళీ ఏం సార్. ఇదే దొడ్డికి పోయేది మనం పద్ధతి రోజు గుర్తుంటది కాబట్టి ఈ గుర్తు పెట్టాం మనం. మంచి పని చేశారు సార్ మీరు. టెంకాయ అయితే ఎప్పుడో గుళ్ళకి పోయినప్పుడు గుర్తుండేది. అవును సార్. ఇదైతే రోజు మేము దొడ్డికి పోతాం. అందుకే అది పెట్టాం. దీంతోనే పోతాం సార్ దొడ్డికి. అందుకే అది పెట్టాం మేము. మా ఊర్లో ఒక్కడికి పోతే ఇదే దీన్ని తీసుకొని పోతాం మేము. అందుకే దానికే వెళ్ళి ఓటు ఇప్పుడు ఖచ్చితంగా వేస్తాం సార్. ఖచ్చితంగా వేస్తాం సార్ మేము. అందుకే నీళ్ళు పంపిస్తాం ఇంకొక దొడ్డికి మేము పద్దలు అయితే దీంతోనే పోతాం సార్. అందుకే ఆ గుర్తు పెట్టి మా అల్లుడు కూడా దొడ్డికి దీంతోనే పోతాడు సార్. యాడికి పోతారు? వాడు నా అమ్మిడితే వస్తాడు సార్ నా అల్లుడు. ఇట్లా రోజు నేను వాళ్ళ వచ్చి పిలుచుకొని పోతాను సార్. మళ్ళీ దొడ్డికి నీళ్ళు వస్తాయి కదా పైపులకు ఇస్తాను ఈ చిన్న పైపులకు. ఏం సార్ ఇది ఏందో మేము ఇంట్లో పట్టుకుంటాము సార్. అట్లా అదే ఇంకా రేపు వస్తాయి. రేపు సాయంత్రం మేము పట్టుకోలేక మేము ఒకసారి పడతాం. వాళ్ళు ఏమంటారంటే కాపుల్లో ఎవరో బట్టలు లేవంటే నీళ్ళు లేకుండా మేము వేడ బట్టలు ఇచ్చేసా. రేపు ఆ నీళ్ళు అంటే వాసన వస్తాయంటారు. దొడ్డికి ఇదే తీసుకొని పోతాం మేము. మా అల్లుడే తీసుకొని వస్తాడు. మా సాగలైపో మా బాడీ గార్డ్ అడుగు. ఈ సాగలు అయిపోయినా సార్. మా బాడీ గార్డు అన్న సార్ మా బట్టలు ఉతికేది మంచి రోజు ఉతకస్తాడు. నమస్తే సార్. నీ దగ్గర సార్ కదా, నా దగ్గర బాడీ గార్డు గొప్పోడు కదా సార్. సార్ నువ్వు చూసినావు సార్? కాదు సార్ ఇప్పుడు మాది కోలం తెలుసు సార్. నీది అది కదా పిఠాపురం సార్. మీరు ఎప్పుడైనా కానీ మాకు అట్లా సాయం చేయి సార్. మనం కానీ సాకులం కదా సార్. సార్తో అట్లా చెప్పి వేద్దాం చేయి సార్. పొద్దున్న ఎత్తాను దీంతో దొడ్డికి పోతాం. కానీ దొడ్డి వేకి నీళ్ళు ఉన్నాయి కానీ బట్టలకి నీళ్ళు లేవు సార్. అదే రేపు ఇస్తాం సార్ నీళ్ళు. ఎక్కడ చేయండి సార్. ఖచ్చితంగా వేస్తాం సార్. జగ్గు గుర్తు పెట్టండి సార్. చెమ్ము గుర్తు సరే అదే 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 యాదవ్ సార్. నాకు తెలియదు. నేనైతే మీకు కరెక్ట్గా ఉంటా సార్. నేను అదే కట్టుబడి ఉంటా సార్. నేను బట్టలకి నీళ్ళు లేవు సార్ మాకు. మన కోవనందల అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లానా? మార్చాను ఇప్పుడు. కడప జిల్లా అంటే అది దూరం ఉంది. కడప అనంతపురం దగ్గర ఉంది కాబట్టి అనంతపురం జిల్లా పెడతాం. అవునవును నాకు తెలుసు సార్. అవన్నీ నాకు చదువు రాదు కదా సార్. నాకు అందుకే ఇప్పుడు నియోజకవర్గం పార్నపల్లి నియోజకవర్గం పులిందల కాదు సార్. అవన్నీ నా రాజకీయం నాకు తెలుసు సార్. ఓటేళ్ళం మీరు ఖచ్చితంగా చేస్తా సార్. ఇప్పుడు నేను బట్టలు ఉతికండేవాడిని. మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తా సార్. అదే నీళ్ళు ఇస్తాంలే రేపు. ఓకే సార్. మా అయిపోయి సార్. బాగున్నాడు కదా సార్ నీ దగ్గర. అనుకుంటున్నావు మా యాప్ బాగా చూసుకో సార్ మీరు. పేరు పకీరప్ప. విక్కీ పకీరప్ప. ఓకే అన్న నమస్తే అన్న. నువ్వు బాగుండాలన్నా. అన్నకు మనకి ఏందన్నా మాకు సాయం చేయన్నా. మన రజకులకి అందరికీ మన రజకులందరికీ సాయం చేయన్నా నువ్వు అన్నకు చెప్పి. చేస్తావు చేయవన్నా అట్లా పోయి చంప నీళ్ళు ఇస్తాంలే. ఓకే సార్. ఓకే సార్. సార్ నన్ను మర్చిపోద్దు సార్. మర్చిపోండి. నీ పేరు ఏం పేరు? నా పేరు వెంకటేష్ సార్. సరే ఎన్కే కాలం వెంకటేష్ అంటారు నన్ను. ఏదో అట్లా ఈప పేరు కూడా అదే ఎన్కే కాలం విక్కీ పకీరప్ప. అంటే మాకు బంధువులు ఏడని ఉంటారులే సార్. అట్లా కలుసుకుంటారు. మన దూరం బంధువు కదా సార్. ఏమనుకోవచ్చా అన్న? ఏమనుకోద్దండి. మన వాళ్ళు
మా రెడ్డి అందరూ వచ్చినారు, మాకు నీళ్ళు ఏదో తెస్తామంటున్నారు. తెస్తే మాకు కూడా సంతోషమే. మేము ఈ సగాసారి పడదు చెమ్ము గుర్తుకు ఓటేయమంటున్నారు, కానీ మా దగ్గర జగ్గు ఉంది, మేమేం చేయలేము. కానీ చెమ్ముకే వేస్తాము, ఖచ్చితంగా వేస్తాం. కానీ ఏదో జగ్గు గుర్తుకు ఏమంటే ఇది ఉంది మా దగ్గర, దీనికే వేస్తాం. దానికి మాకు ఎట్లా అంటే మాకు నీళ్ళు రాల, రేపు సాయంత్రానికి నీళ్ళు. నేను దొడ్డికి దీంతోనే పోతా రోజు. అదే నీళ్ళు వస్తాయి. ఓకే సార్, మీరు ఎందుకు పనులు ఉంటాయి మీరు పోండి సార్. ఓకే ఇలా బిర్యానీ తీపిస్తా అంటే ఇంతమంది వచ్చినారు సమ్ పిల్లలు. ఏమన్నా సమస్య ఉన్నాయన్నా? ఉన్నాయన్నా. ఇంకా ఇవ బారకట్లో మోసం ఆడుతుంది, దానికి తెచ్చిపోరాయంటే మాకు ఏదైనా ఉండాలి. వ్యాలంటరీ బారాకట్టలో కంప్లైంట్ ఇచ్చినారు వ్యాలంటరీకి, ఇంకా ఇవ్వలేదు. పందెం అయిపోతే ఈ దాని వస్తుంది. ఇప్పుడు వ్యాలంటరీకి కంప్లైంట్ ఇవ్వాలి మీరు ఖచ్చితంగా. ఇట్లాంటి ఏ సమస్య అయినా వ్యాలంటరీ పట్టించుకోకపోతే నాకు ఫోన్ చేయండి. నా నెంబరు 6040. సరే, ఆ నెంబర్ ఫోన్ చేయాల, చేస్తాం. పోయిస్తాం. మళ్ళీ ఊర్లో సమస్య మన ఓటికే దొరికిపోయి చెమ్ము గుర్తు ఇడిగా అన్నారంతా. ఎట్టన్నా ఏమన్నా సమస్య గిమస్య ఏమన్నా ఉన్నాయన్నా? ఏం నట్టపోయి పడిపోతున్నావు? ఏమన్నా ఊరు సమస్య అడుగుతానన్నా, బరుకోద్దు. సమస్య ఉన్నాయి అంటున్నా. ఏమున్నాయి? ఆయన ఏంటి లేవంట పదాం పండి కదిలిద్దు. బాగున్నావా? బాగున్నాను. ఏమన్నా సమస్య ఉన్నాయట? ఉండే మా ఇంటి బోగులు ఎవరు లేరు. బోగులు గడి ఎవరు లేరా? గుండు బాగుంది. ఏం పేరు నీ పేరు? బాగున్నావా? ఏం చేస్తున్నావు ఇంట్లో? బొమ్మలు చూస్తున్నా. ఏం బొమ్మలు? శివ బొమ్మలు. బాగున్నానైనా. ఓటు మనకే కదా. మీకేనైనా అదే దొడ్డిపోయే చెమ్మ గుర్తు ఇక్కడ చూడండి. ఏమైంది కన్నుకు? కదిరిగా కొట్టింది మా అమ్మానికి. కందిరికి కుట్టిందా? తేనె ఇదే తేనె లేపే పోయినావా? చూడండి పిల్లోడు ఆనందంతో గంతులు ఎత్తున్నాడు. మనం వచ్చినామని ఏడ్చకుండా చూడు కన్ను. చూడండి పూలు చల్లాలరా, అట్లాంటి చల్లద్దు, మంటలు ఎత్తది మకము. సర్లే పోయిస్తా. ఓటు వెళ్ళా పెద్ద అయినాక బాగా ఓటు మనకే కదా వేసిండేది. అదే బేళ్ళ మనకు ఓటు ఇచ్చా నీకు మందు బాటిల్ ఇస్తానా? పక్క ఓటేస్తాం నైనా. పక్క ఓటేస్తాం. నా ఏనా బాగున్నావునా? అదే కిందికి ఉన్నాయా అంత ఎత్తుండవు? ఏమన్నా ఉన్నాయా సమస్య? సమస్యలు నీళ్ళు తక్కువ ఉన్నాయి, నీళ్ళు ఇడ్చండి. నీళ్ళు ఇడ్చండి. దొడ్డి వేసి ఉన్నాం మన గుర్తు. ఈసారి కూడా మన పార్టీని గెలిచాలా. ముందుసారి అంటే దొంగోట్లు వేసుకున్నా, దొంగోట్లు పొద్దునుకులు ఆడేపించుకుంటా ఉన్నా, పొద్దునుకులు దొంగోట్లు వేసేసి ఈసారి బాగా వెళ్ళన్నా గెలిచాలన్నా మన పార్టీ గెలిచాలి కదా. లెక్క ఫోన్పే కొడతాలేనా? నా నెంబర్ చెప్తా, ఫోన్ చేయి. 4060 నెంబర్ కొట్టేయండి. నెంబర్కి ఫోన్ చేయండి. రాండి పిలుస్తాను ఆ రోజు అర్సండి. అప్ప సమస్య అడుగుతున్నాడు. అదే పైపులు ఇచ్చినా ఎగపాల కుంట నిండింది. ఇప్పుడు మీకే కోనంతలకే చెరులోపల్లి దాకా పంపిస్తాం నీళ్ళు. ఎన్ని రోజులు ఇస్తాం? 30 రోజులు ఇస్తాం. 30 రోజులు నెల ఇస్తాం. మీరు అర్సాకండి బిర్యానీ ఇప్పించాలి మీకు. అదే మాకు నీళ్ళ సమస్య ఇంకేం లేదు. కుళాయిలకు నీళ్ళు ఇచ్చలే. పంట ఏం పెట్టినారు? అరటికాయ. ఈసారి బాగా లాభం వచ్చాది. పడిపోయి నీళ్ళ సమస్య చూసి అందరు బాగా ఎంకరేజ్ కావాలా. ఎక్కుదాం. అరసద్దండి అమ్మా. మనకు మన పార్టీ దొడ్డిపోయి చెమ్ము గుర్తు పార్టీ గుర్తుందా? పోయినసారి అందరికీ పిల్లోళ్ళందరికీ లెక్కేసినాం. ఎంత? 150,000 వేసినాం లేదు ఒక్కొక్కరికి. చూడండి కింద ఎవరో కొడుతున్నారు పట్ట ఆటోలో. మన ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉన్నట్టున్నారు. పట్టుకో బాడీగార్డ్, నువ్వే పట్టుకోవాలా. బాడీగార్డ్ వాళ్ళ పని చూసుకుంటాడు. ఇంకా నాకు మళ్ళీ టైం అయింది. నేను ఇప్పుడు ఆఫీసుకు వల్ల పోయిస్తా. ఓట్లేసి గెలిపిండ్లా మీరే. పోయిస్తా. అటనే KMNL బాయ్స్ అనే
ఈ యూట్యూబ్ ఛానల్ని కింద సబ్స్క్రైబ్ కొడితే నేను గెలుస్తా. ముందంట ఛానల్ పోయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది, అందుకే ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఈ ఛానల్ గెలిపించే మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నేను గెలిచినట్టు, లైక్ కొడితే మీరు ఓటు వేసినట్టు. ఉంటా, నమస్తే, బాయ్.